కాంగ్రెస్ పార్టీలో ఆ ముగ్గురు నేతలు డీసీసీలుగా ఉంటూ నాటి అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగాను విజయం సాధించారు. దీంతో రెండు గుర్రాల మీద స్వారీ చేసినట్టుగా తయారైందట పరిస్థితి. పాత గుర్రం మీద నుంచి దిగిపోవాలని భావిస్తున్నారట. దీంతో ఆశావాహుల్లో సందడి మొదలైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ నేతలెవరు? ఆ జోడు గుర్రాల కథ ఏంటి? అసెంబ్లీకి చేరిన డీసీసీలు విప్లుగా ఆది శ్రీనివాస్, లక్ష్మణ్, ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరించిన ఆది శ్రీనివాస్, అట్లూరి శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడు ప్రభుత్వంలోనూ అదే స్థాయిని మెయింటైన్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కరీంనగర్ 3 ముక్కలవగా సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కవ్వంపల్లి, జగిత్యాల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా అట్లూరి లక్ష్మణ్ కుమార్ నియమితులయ్యారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పార్టీ తరపున వీళ్లు గట్టి పోరాటమే చేశారు. చెల్లాచెదురు కాకుండా క్యాడర్ను కాపాడుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ఈ ముగ్గురు నేతలకు ఇప్పుడు కొత్త సమస్య తలెత్తిందట. అటు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా సమాంతర బాధ్యతలు నిర్వర్తించడం ఇబ్బందిగా మారుతోందట. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రభుత్వంలో విప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అటు పార్టీ పదవిని, ఇటు ప్రభుత్వ పదవిని ఆయన సమన్వయం చేసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రభుత్వంలో మరో విప్ గా కొనసాగుతున్నారు. అటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ మానుకొండూరులో రసమై బాలకిషన్ పై విజయం సాధించారు. ప్రధానమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ ముగ్గురు నేతలు ప్రభుత్వంలో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జోడు పదవులు ఇబ్బందికరంగా భావిస్తున్నారట. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఏడాది గడిచినా కొత్త జిల్లా అధ్యక్షుల్ని నియమించలేదు హైకమాండ్. దీంతో ఆశావహులు సైతం అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కీలకమైన జిల్లా కావడంతో ఉమ్మడి కరీంనగర్లోని 3 డీసీసీల కోసం పోటీ ఎక్కువగానే ఉన్నట్లు కనబడుతోంది. ఈ 3 జిల్లాల అధ్యక్షులు ప్రభుత్వ పరంగా బిజీగా ఉండడంతో స్థానికంగా పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతోందట. పార్టీలో ఏవైనా సమస్యలొస్తే పరిష్కరించే నేతలు కరువయ్యారట. గ్రామస్థాయి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయట. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత డీలా పడిందట. కీలకంగా భావిస్తున్న ముగ్గురు నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితం కావడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారు కనీసం జిల్లా పార్టీ కార్యాలయాల్లో అడుగుపెట్టే తీరిక చేసుకోవడం లేదన్న ముచ్చట్లు వినిపిస్తున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ కరీంనగర్ లాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితి పార్టీకి మంచిది కాదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 జిల్లాలకు వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుల్ని నియమించాలని కోరుతున్నారు. ఇక్కడి ముగ్గురు డీసీసీలు సైతం పార్టీ పదవులను వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ కొత్త వారిని నియమించడంలో అధిష్టానమే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్లడం లేదట. లోకల్ బాడీస్ లో సత్తా చాటాలంటే తమకు బలమైన నాయకత్వం కావాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుతున్న వేళ హైకమాండ్ లో కదలికొస్తుందా, మరింత సమయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సింది.